మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఇలాకాలో అర్హులైన రైతులకు రుణమాఫీ కాక నిరసనకు దిగిన సంఘటన మండలంలోని బేగంపేట ఎక్స్ రోడ్ కేడీసీసీ బ్యాంకు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల అలసత్వంతో సుమారు 54 మంది రైతులకు సంబంధించిన 1,48,00,000 నిధులు మరలిపోయాయి. రుణాలు రీషెడ్యూల్ చేసే సమయంలో అకౌంట్ క్లోజ్ చేయడం మూలంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తగా సమస్యలను పరిష్కరించాల్సిన ఇటు ప్రభుత్వ అధికారులు కానీ అటు బ్యాంక్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని స్థానిక ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ మంత్రిగా ఉన్న తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయం బ్యాంకు ముందు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. సుమారు 54 మంది రైతులకు సంబంధించిన 1,48,00,000 రూపాయలకు సంబంధించి రుణమాఫీని వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాల్సి ఉండగా ఇక్కడ ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏ రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండకపోగా వాళ్ళ సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకురావడంలో స్థానిక నాయకులు కానీ పోనీ రైతులైనా వారి సమస్యలను చెప్పుకుందామంటే ఇక్కడ సుమారు ఒక్కో రైతు 10,000 రూపాయలు ఖర్చు చేసి హైదరాబాదుకు వెళ్ళి ఈ సమస్యను ఆయన దృష్టికి తేవాల్సిన దుస్థితి ప్రస్తుతం మంత్రి నియోజకవర్గంలో నెలకొన్నది. కావాల్సిన రుణమాఫీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబే పూర్తి స్థాయిలో తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి నిరసిస్తూ ఏదైతే నిరసనకు దిగినరో వాళ్ళను పోలీసులు సముదాయించి తాత్కాలికంగా నిరసనను విరమింపజేశారు. రామగిరి మండలం కేడీసీసీ బ్యాంకు అధికారులు మోసం చేయడం వలన ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించిందో ఆ ప్రకటించిన 54 మందికి లిస్టులో పేర్లు వచ్చిన తర్వాత కేవలం బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య కారణంగా ఈ 54 మందికి రుణమాఫీ కాలేదు. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో సరిగా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ చేసిరని మీరే ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టులో రామగిరి మండలంకు సంబంధించిన 54 మందికి రుణమాఫీ జరగలేదని వాళ్ళు కలెక్టర్ దగ్గరికి, బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా కూడా పట్టించుకునే నాదుడే లేడంటే ఇవాళ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. రైతేడ్చిన రాజ్యం కానీ, ఎత్తేడ్చిన వ్యవసాయం కానీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఈరోజు రామగిరి మండల్ బేగంపేట కేడీసీసీ బ్యాంకు దగ్గర 53 మంది రైతులు ఈరోజు గత కొంతకాలంగా బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళకు వర్తించినటువంటి ఏదైతే రుణమాఫీ ఉన్నదో వాటి కోసం ఈరోజు కాళ్ళు అరిగినట్టుగా తిరిగినా కానీ రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి రైతు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా నెరవేర్చకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ముఖ్యంగా ఈ కేడీసీసీ బ్యాంకు మేనేజర్ గారి నిర్లక్ష్యం అని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రామగిరి మండలంలోని కేడీసీసీ బ్యాంకుకు సంబంధించిన 54 మంది రైతుల రుణమాఫీ ఆగిపోవడం వలన ఈరోజు ఇక్కడ రైతుల పక్షాన బీజేపీ ధర్నాకు సిద్ధమైంది. ఏవైతే 54 మంది రైతుల రుణమాఫీ ఆగిందో ఇటీ పూర్తి నైతిక బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న శ్రీధర్ బాబు ఈ విషయానికి సంబంధించి పూర్తి బాధ్యత చేపట్టాలి. వెంటనే చేపట్టి ఈ 54 మంది కాకుండా అదేవిధంగా రాష్ట్రంలో ఆగిన పూర్తి రైతుల విషయంలో న్యాయం జరిగేలా చూడాలని మా బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రామగిరి మండలం కేడీసీ బ్యాంక్లో 54 మందికి రుణమాఫీ పడి ఇవ్వనటువంటి మేనేజర్నిపై చర్యలు తీసుకోవాలి. అందరి రైతు ప్రభుత్వం అన్నప్పుడు అందరికీ రైతులకు న్యాయం చేయాలి. వెంటనే ఈ రైతు భరోసా అనేది అది కూడా వేయాలి. అందరికీ ప్రతి ఒక్క ఇప్పుడు బోనస్ అన్నారు, బోనస్ సగం మందిగా పడ్డాయి, ఇంకా సగం మంది కూడా ఇవ్వాలి. అందరికీ న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని ఈ యొక్క బ్యాంకు మేనేజర్ను తక్షణమే చర్య తీసుకొని ఈ 54 మందికి ఖచ్చితంగా రుణమాఫీ డబ్బులు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేసాక మేము ధర్నా కూర్చొని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వెంటనే